వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్యసాయి బాబా ఆధ్యాత్మిక మహిమాన్వితమైన ప్రత్యేకంగా స్పందించారు. భారతీయుల కంటే విదేశీయులు సత్యసాయి గొప్పదనం గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. చైనాలో అనేక కుటుంబాలు సత్యసాయి చిత్రపటాలు, విగ్రహాలను పూజా మందిరాల్లో ప్రతిష్ఠించి ఆరాధించడం విశేషమని అన్నారు. గతంలో ఒక ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ సత్యసాయి దర్శనానికి చిరంజీవిని అడిగినప్పుడు తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. కరువు ప్రాంతమైన అనంతపురంలో పుట్టిన సత్యసాయి ప్రజలకు సురక్షిత మంచినీరు అందించి వేలాది కుటుంబాల దాహార్తిని తీర్చారని పవన్ గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కు స్ఫూర్తి సత్యసాయి సేవలేనని పేర్కొన్నారు. సత్యసాయి బోధనలు, సేవాభావం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఆయనది ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు, ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరిని ఇంకొకసారి ఇది కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి. వాళ్ళ అన్నకు ఆయన ఎవరో తెలుసు, ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని. ప్రత్యేకించి ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారంటే, ఐఏఎస్లు కావచ్చు, మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, వేదిక పైన మహానుభావులు ఎందరో కావచ్చు, వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో, మన అనంతపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం, ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. సత్యసాయి బాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయి బాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, దాంట్లో క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఆయనది ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు, ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరిని ఇంకొకసారి ఇది కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి. వాళ్ళ అన్నకు ఆయన ఎవరో తెలుసు, ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని. ప్రత్యేకించి ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారంటే, ఐఏఎస్లు కావచ్చు, మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, వేదిక పైన మహానుభావులు ఎందరో కావచ్చు, వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో, మన అనంతపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం, ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. సత్యసాయి బాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయి బాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, దాంట్లో క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఆయనది ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు, ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరిని ఇంకొకసారి ఇది కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి. వాళ్ళ అన్నకు ఆయన ఎవరో తెలుసు, ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారతదేశానికి అందించిన నాయకత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా అభివర్ణించారు. మహిళా సాధికారత, పేదల సంక్షేమం, జాతీయ భద్రత, ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన నాయకురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. అట్టడుగున వర్గాల అప్లిఫ్ట్ కోసం జీవితాంతం కృషి చేసిన నేతగా దేశం ఆమెను గౌరవిస్తోందని గుర్తు చేశారు. మన దేశ గౌరవాన్ని పెంచిన మహానేత, భారత
భవితవ్యాన్ని మార్చిన శక్తి అంటూ ఆమె సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. గరీబీ హఠావో ఉద్యమం ద్వారా పేదరిక నిర్మూలనను మార్గం చూపించిందని, పరిపాలన వ్యవస్థలో సంస్కరణలకు పునాదులు వేశారని రేవంత్ పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించడంలో ఇందిరాగాంధీ చేసిన కృషి విశేషమని అన్నారు. యువత ఇందిరా స్ఫూర్తికి స్మరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇందిరాగాంధీ గారి అభిమానులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అందించిన సేవలు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించిన విధానాన్ని ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని, వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు దేశంలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలను రోజు పాలకులుగా ఉన్న వాళ్ళని తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కలలు కన్నారో రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కలలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు ఆఖరి రక్త బొట్టు వరకు ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషి చేయడం జరిగింది. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో పాల్గొనడం తన అదృష్టమని మంత్రి నారా లోకేష్ భాగోద్వేగంగా పేర్కొన్నారు. ప్రశాంతి నిలయం, ప్రశాంతంగా ఆలయం ఉన్న ఆయన సత్యసాయి బోధనలు సమాజానికి దిశానిర్దేశం చేసే శాశ్వత విలువలు అని చెప్పారు. సేవే మన కులం, సమానత్వమే మన మతం అన్న సత్యసాయి మాటలు నేటి తరానికి కూడా మార్గదర్శకమని గుర్తు చేశారు. సత్యసాయి జీవితం నిర్భేద ప్రేమ, నిస్వార్థ సేవలను ప్రతీకగా నిలిచిందని లోకేష్ తెలిపారు. సాయిబాబా స్ఫూర్తితో ఏర్పడిన సత్యసాయి ట్రస్ట్ దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలు అనేక కుటుంబాలకు జీవనాధారమైపోయాయని ఆయన కొనియాడారు. విద్య, వైద్యం, తాగునీటిలో సాగుతున్న సేవా కార్యక్రమాలు భారతదేశ అభివృద్ధిలో మన్నికైన ముద్ర వేశాయని పేర్కొన్నారు. శత జయంతి వేడుకలు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అత్యంత వైభవంగా జరిగాయని అన్నారు. led by Bhagavan Sri Sathya Sai Baba, the Sri Sathya Sai Central Trust and Sri Sathya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns and remote tribal hamlets, protecting health and enabling true progress. Today is not merely a celebration. It is a moment of deep and divine gratitude. 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. Prashanti Nilayam, Prashantataku Alayam. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఫాలోయింగ్ ద సీక్రెట్ పాత్ లేడ్ బై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ద శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అండ్
మావోయిస్టు అగ్రనేత మల్హోజుల మరో వీడియో విడుదల చేస్తూ మారుతున్న పరిస్థితుల్లో మావోయిస్టులు తప్పనిసరిగా లొంగిపోవాలని భాగోద్వేగ పిలుపునిచ్చారు. దేశం వేగంగా మారిపోతుండగా అడవుల్లో తుపాకీతో తిరుగుతూ ప్రాణాలు కోల్పోవడం ప్రయోజనమే లేదని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మృతి చెందడం తీవ్ర బాధ కలిగిందని మల్హోజుల పేర్కొన్నారు. కుటుంబాలు విడిపోయి జీవితాలు నాశనం అవుతుండగా అర్బన్ మద్దతుదారులు మాత్రం నగరాల్లో సుఖంగా ఉంటున్నారని ఆయన వెల్లడించారు. పోరాటం పేరుతో అమాయక యువతను ప్రాణాలు కోల్పోయే మార్గంలో నెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న పునరావాస పథకాలను ఉపయోగించుకుని కుటుంబాల ఒడిలోకి తిరిగి రావాలని కోరారు. ప్రజాస్వామ్యంలో మార్పులు సాధ్యమని, హింసతో ఏమీ సాధించలేమని చెప్పారు. ఆయన పిలుపుతో మావోయిస్టు వర్గాల్లో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. चिंतातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं। हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था और आज भी दे रहा हूँ। कृपया इस संदेश का नज़रअंदाज न करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संविधानिक हिसाब से काम करना है। मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था, वो फ़ोन नंबर आप मुझे साथी पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకుని భగవాన్ సత్యసాయి సమాధిని దర్శించారు. సాయి కులత్వ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి చేరుకున్న ప్రధాని సత్యసాయి జీవితం, బోధనలు, సేవలను స్మరించుకునేందుకు రూపొందించిన 100 రూపాయల జ్ఞాపక నాణెం మరియు 4 తపాల బిళ్లలను ఆవిష్కరిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ సహా ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవా కార్యక్రమాలు లాభపడుతున్న లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలను ఆన్లైన్లో వీక్షిస్తున్నారు. పుట్టపర్తి పట్టణం మొత్తం పండుగ వాతావరణంగా మారిపోయింది. ఈ శత జయంతి వేడుకలు సత్యసాయి బోధనలను తదుపరి తరాలకు తీసుకెళ్లే విశిష్ట సందర్భంగా భావిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కగార్ తెలంగాణలో కొంతమంది మావోయిస్టుల సరెండర్ల నేపథ్యంలో షెల్టర్ కోసం మావోయిస్టులు ఏపీని ఎంచుకున్నారని ఏటీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఇటీవల పలు సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు గమనించబడ్డాయని, తాత్కాలికంగా ఆశ్రయం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. అడవుల్లోని తీవ్ర ఆపరేషన్ల కారణంగా మావోయిస్టులు ఒత్తిడికి లోనవుతున్నారని, ఇక్కడ కొంతకాలంగా దాగి తరువాత ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రణాళికలు ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం వెల్లడించిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సున్నిత ప్రదేశాల్లో పోలీసులు అంటే వాళ్ళు కాడర్ సరెండర్ వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, దెన్ ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నేబరింగ్ స్టేట్స్. బికాజ్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి, దానికి ప్లాన్లో ఉన్నారు. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ హ్యాస్ హ్యాపన్. ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. కోనసీమ జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ మతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ భరత్, భారతదేశంలో టెంపుల్ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్నాయని, టెంపుల్ టూరిజంలో ఏపీ 3వ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా 1.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్న షెడ్ను శంకుస్థాపన చేసి 108 అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఆలయ సౌకర్యాల అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్థానిక ఘటనను హర్షం వ్యక్తం చేశారు. మొదటిగా కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యేంద్రరావు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడము, స్వామి గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 1.5 year అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. అన్నీ కలిసి వస్తే రాబోయే 3-4 ఏళ్ళలో ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. నేను ఏం చెప్పాలి, నాకు మీరు అడగండి, ఏదన్నా అంటే అడిగితే నేను చెప్తాను. 7 శనివారాలు 7 ప్రదర్శనలు జరుగుతాయండి. అది అందరూ నమ్మకం ఇది అవుతుంది. ప్రసాద స్కీమ్ కింద 96 కోట్లు ప్రపోజల్ కేంద్రాన్ని పంపించాము. ఎప్పుడు పెట్టారు మీరు? నేను పరిశీలి చేస్తున్నాను. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఒక పర్యాటక కేంద్రంగా మీరు చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు. దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడము, ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడడానికి, శ్రీశైలము, సింహాచలము, ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇందాక ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నారు 96 కోట్లతో ప్రసాద స్కీమ్. అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్, మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి. ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చేస్తున్న ప్రకటనలు వాస్తవం కాదని, కాగితాల మీదే ఎంఓయూలు తిరుగుతున్నాయని ఆమె అన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కంపెనీలు అన్నట్లుగా వీళ్లు హంగామా చేస్తున్నారు, కానీ నేల మీద ₹1 పెట్టుబడి లేదు అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. జనాలకు చూపేందుకు మాత్రమే పెద్ద సంఖ్యలో ఎంఓయూలు కుదుర్చుకుని అభివృద్ధి జరుగుతోందనే తప్పుడు భావనను సృష్టిస్తున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు ఆదాయం, రాష్ట్రానికి ఆదాయ వృద్ధి ఏ ఒక్కటి జరగకపోయినా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పడేస్తున్నారని విమర్శించారు. ఆయన పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, పెట్టుబడి పేరుతో చేస్తున్న ప్రచారం కేవలం రాజకీయ నాటకం మాత్రమేనని షర్మిల అభిప్రాయపడ్డారు. లేకుండా
ఈ సిఐఐ సమిట్తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు. ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని, లోకేష్ గారి పట్టుదల అని, దూరంగా వెళ్ళిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలే కంపెనీలని, ఇలా కూటమి కాడర్ కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బాగుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు. దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని 613 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు, 13,25,00,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని, దానికి సంబంధించి 16,31,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సిఐఐ సమిట్కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమిట్తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇందిరాగాంధీ దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించారు. భారత ప్రజల కోసం తన రక్తం ప్రాణాలను అర్పించిన నాయకురాలు ఇందిరాగాంధీ అని చెప్పారు. ప్రాణత్యాగం చేసిన బీజేపీ నేత ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఇందిరా దేశ సమగ్రత కోసం చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. గరీబీ హఠావో నినాదంతో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఆమె చేసిన కృషి లక్షలాది కుటుంబాలను ఆదుకున్నదని పేర్కొన్నారు. రోటీ కపడ మకాన్ నినాదాలతో నిరుపేదల పరిస్థితిని మార్చిన ఘనత ఇందిరాగాంధీదేనని చెప్పారు. భూమి లేని ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వ్యవసాయ భూములు పంచిన మహోన్నత పనిచేశారు. మహిళలు, రైతులు, కూలీలు, అట్టడుగు వర్గాల అభివృద్ధికి ఇందిరా తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు నేటికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు. దేశభక్తి, ధైర్యం, దూరదృష్టి కలిగిన నాయకురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. इंदिरा गांधी जी का कैसा नेता है सारी दुनिया को पता है। इंदिरा गांधी जी का खानदान पूरा उन लोगों की जिंदगी पूरा देश जनता के लिए, देश का जनता के लिए कुर्बानी देते रहे और वो खानदान पूरा। आज संगारेड्डी में इंदिरा गांधी जी का 108 जयंती कार्यक्रम संगारेड्डी में यहाँ हम कर रहे हैं। इंदिरा गांधी जी का हमारा संबंध ये है कि ये मेरठ जिला, संगारेड्डी मेरठ जिला से इंदिरा गांधी जी यहाँ जिला के पार्लियामेंट में थे, यहाँ से प्राइम मिनिस्टर भी बने हैं।
यहाँ का रिकॉर्ड है तेलंगाना में मेदक पार्लियामेंट का इंदिरा गांधी जी का यहाँ उनका पार्लियामेंट मेंबर थे, यहाँ से प्राइम मिनिस्टर, यहाँ से देश को पाले हैं, यहाँ से देश को रूल करे इंदिरा गांधी जी। इंदिरा जी का 108 जयंती का दिन है आज। इंदिरा गांधी जी का ऐसा नेता है, सारी दुनिया को पता है। इंदिरा गांधी जी का खानदान। కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టుల వ్యూహాలను తీవ్ర గొట్టం పట్టుకుని ఏమీ సాధించలేరని, ఇది బీజేపీ పార్టీ చాలా కాలంగా చెబుతున్న విషయమేమని తెలిపారు. మావోయిజం అంతరించిపోతుందని పౌర హక్కుల సంఘం నాయకులే స్పష్టంగా చెబుతున్నారని, ప్రజలు కూడా హింసాత్మక సిద్ధాంతాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అర్బన్ నక్సలైట్లు అమాయక యువతను రెచ్చగొట్టి వారిని తప్పుడు మార్గాల్లో నెడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. నగరాల్లో సౌకర్యంగా ఉంటూ అడవుల్లో తిరిగే మావోయిస్టుల ప్రాణాలను బలి తీసుకోవడం అతి దారుణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో మార్పులు చర్చల ద్వారా, ఎన్నికల ద్వారా రావాలని సూచించారు. అడవుల్లో ప్రాణాలు కోల్పోవడం కంటే కుటుంబాల వద్దకు తిరిగి వచ్చి సాధారణ జీవితాన్ని గడపాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మావోయిజం నిర్మూలన కోసం బలమైన చర్యలు తీసుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు. పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు మీరు? ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళంతా తిండికి లేదు బాబా వాళ్ళకు. వీళ్ళ తెలియదు, వీళ్ళ అర్బన్ నక్సల్స్ వీళ్ళ తెలియదు. తల్లిదండ్రుల బాధలు తెలియదు, వాళ్ళు పడే బాధలు తెలియదు, భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు, భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు, పసిపిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినటువంటి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినాక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది అని ఒక పులిస్ పెడితే సరిపోతుంది. అది భారతీయ జనతా పార్టీ నాయకులమందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్సలైట్లను ఆ పేరుతో మన మావోయిస్టులు అందరూ కూడా మనం చెప్తూ వస్తున్నాం. మేము తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేరు, దీన్ని ప్రజలు స్వాగతించరు, హర్షించరు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మేము. వాళ్ళు ఏమైంది, అంతమంది ప్రాణాలు తీసుకుంటారు, చాలా మంది మా కార్యకర్తల ప్రాణాలు తీస్తారు, పోలీసుల ప్రాణాలు తీస్తారు, అమాయక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజల ప్రాణాలు తీస్తారు మీరు. వాళ్ళ లాస్ట్ కు వాళ్ళ నాయకులు, పౌర హక్కుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు మీరు? ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళంతా తిండికి లేదు బాబా వాళ్ళకు. వీళ్ళ తెలియదు, వీళ్ళ అర్బన్ నక్సల్స్ వీళ్ళ తెలియదు. తల్లిదండ్రుల బాధలు తెలియదు, వాళ్ళు పడే బాధలు తెలియదు, భర్తలను కోల్పోయిన భార్యలను కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్వంత ప్రభుత్వంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక పలుమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు లేకపోవడం వల్ల పలువురు రోగులు మరణించారని గుర్తు చేశారు. ఇది ప్రభుత్వం విని బాధపడాల్సిన స్థితి అయినప్పటికీ తాను చెప్పిన నిజం ఇదేనని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది కొరత, పరికరాల లోపం, స్వచ్ఛత సమస్యలు, అత్యవసర చికిత్సలు ఆలస్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాజకీయ లాభ నష్టాలు పక్కన పెట్టి ఆరోగ్య వ్యవస్థ బలపరచడం అత్యవసరమని అన్నారు. ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అది చేయలేక డాక్టర్స్ అక్కడ పంపించేసిండ్రు, ఆ ప్రాణం అక్కడే వదిలేండు. హాస్పిటల్ పోయిండు, ఆ ప్రాణం వదిలేసిండు. ఆ స్పాట్ లో ఒక అతనికి కాలు ఇరిగిపోయింది,
ఒక అతను చనిపోయాడు. అది నేను స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పిండ్రు. వస్తున్నప్పుడు అంబులెన్సులు వస్తే నేను చూసా, డెడ్ బాడీ తీసుకొని వస్తే మధ్యాహ్నం 9:30కు రాత్రి అక్కడ రోడ్డు మీద నాగి మళ్ళీ తెల్లారైతే ఇక్కడికి వచ్చే ప్రోగ్రామ్ లేదు, మళ్ళీ ఇబ్బంది పడతాను అని చెప్పేసి అక్కడ చూడాలి అని చెప్పేసి అది చూసి వెళ్ళిపోయినాం. అక్కడి నుంచి పోతుంటే వెల్దాడ నుంచి పోతూ ముందుకెళ్తే చెరుకు దగ్గర టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర మేము ఎంత దూరం ఉన్నాం, ఒక 200-300 మీటర్లు ఉంటది. అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. ఒక కారు కొట్టేసింది. ఆయనకు 3 ఆడపిల్లలు మోటార్ సైకిల్ మీద 2 అమ్మాయిలను తీసుకొని పోతా ఉన్నాడు. ఒక అమ్మాయి పోతా ఉన్నాడు. కొందరు మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తా ఉన్నారు. ఆ రోజు అడగలేకపోయారు ఎంతమంది రోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటోందని రైతులు ఆరోపించారు. తమ భూములు ఇవ్వమంటూ ఒత్తిడి పెంచుతున్నారన్న కారణంగా అన్నదాతలు భారీ నిరసనకు దిగారు. ఆంజనేయ స్వామి గుడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన రైతులు అనంతరం కార్యాలయం ముందు బైఠాయించిన ధర్నా చేశారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా ఇలాంటి భారీ ప్రాజెక్టులు అమలు చేయడం సరికాదని, తమ జీవనాధారమైన భూములను కోల్పోయే పరిస్థితి తీసుకురావద్దని స్పష్టం చేశారు. పంట బోనస్ ఇవ్వడానికే ముఖం లేని ప్రభుత్వం ఇప్పుడు రిజర్వాయర్ పేరుతో రైతులను ఇబ్బందులోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ కోసం విలువైన భూములను ఇవ్వబోమని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత కఠినతత్వం చేస్తామని రైతులు హెచ్చరించారు. సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అయ్యా, మీరు యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు ప్రాజెక్టు కొరకు ముందుకు వస్తున్నారా? ఎందుకయ్యా ఈ ప్రాజెక్టు? ఎవరిని బతికించడానికి? మీ కమిషన్ల కొరకే ఈ ప్రాజెక్టు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ వర్గాలు బతకడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు తప్ప జనం బతకడానికి పనికిరాదు. కాబట్టి ఎంబడే దీన్ని ఆపివేయండి. దయచేసి ఈ రైతులను కాపాడండి. ఎమ్మెల్యే గారికి మరొక్కసారి అతి వినయపూర్వక, అతి తీవ్రంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టు జోలికి రాకండి. కోట్లాది రూపాయలు సంపాదించుకోండి, రైతుల భూముల దగ్గరికి రాకండి. రైతుల భూముల దగ్గరికి మాత్రం రాకండి. మీరు ఏమైనా సంపాదించుకోండి, ఉష్కాలు కాదు, ఎన్ని బిల్లులు కాదు, ఈ రాష్ట్రాన్ని దోషి మీరు జాబ్లో పెట్టుకోండి. కానీ రైతుల భూములు మాత్రం తీసుకోకండి. ఈ దొంగ ప్రాజెక్టు నిర్మించకండి. ఇక్కడ మొదలుపెట్టిన ఉమామేశ్వర ప్రాజెక్టు గురించి మీకు ఖచ్చితమైన దాని గురించి ఏ చిత్తశుద్ధి లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల నర్సాయిపల్లి 2 కిలోమీటర్ల దూరంలో వాటర్ వచ్చింది. అక్కడికి కాలువల నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ బల్మూర్ మండలంలో గిట్లు లేవు. మళ్ళీ అక్కడ తీసుకుంటే లక్ష్మీపల్లిలో కూడా వాటర్ ఉన్నాయి. ఈ కొంత ప్రాంతానికి నీళ్లు లేవని చెప్పి ఇక్కడ రిజర్వేర్ వేస్తా అంటున్నారు. మా తాతల నుంచి చూస్తున్నాం మేము. ఇక్కడ మా తాతలు, మా తండ్రులు, మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడి మాకు 2 పంటలు అందుతున్నాయి పుష్కలంగా. ఇప్పుడు ఈ వర్షాకాలంతో మేము 3 పంటలు వేయడానికి అనుకూలంగా ఉంది మాకు వ్యవస్థ ఇక్కడ. అట్లాంటి దాన్ని మీకు చిత్తశుద్ధి లేకుండా ఎవడో మీ స్వలాభాల కోసం, మీకు నడవని కోసం, మీ లంచాల కోసం వేసుకొని ప్రజలను ముస్తా అంటే ఎవడు ఊకోడు చూసుకుంటా. ఇది ఇంకా రాజరికం కాదు. అది దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ ఫస్ట్ ఖచ్చితంగా చేయండి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు AVN TV తెలుగు న్యూస్.